బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. వైసీపీ నేతలకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాస్ వార్నింగ్ ఇచ్చిన వార్త. కూటమి నేతల జోలికొస్తే కాళ్ళు చేతులు నరికేస్తానంటూ హెచ్చరించారు ఆయన. టీడీఆర్ కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు జైలుకెళ్లడం ఖాయమన్నారు. బయటికి లాగి తొన్నుతాడంట, నరుకుతాడంట. అదేదో గుంటూరు అవతల నుంచి ఒకలా చేస్తాడంట, గుంటూరు అవతల ఒకలా చేస్తాడంట. టీడీఆర్ నిధుల పేరుతో పెద్ద ఎత్తున తణుకు మున్సిపాలిటీలో 100 కోట్లు దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి. మనల్ని రెచ్చగొడుతూ ఏదో 100 మంది కార్యకర్తలు ఉన్నారు కదా మీటింగ్ లో, ఏదో మాట్లాడితే చప్పట్లు కొడతారంటే నాలుగు కోసేస్తామనేటువంటి సంగతి ఈవేళ చెప్తున్నారు. వైసీపీ నాయకులకి సంస్కారం అనే దానికి అర్థం లేదు. ఈ కారుమూరికి కానీ ఉన్నటువంటి కొడాలి నానికి కానీ, ఆడెవడో పేరునికి ఇస్తున్న పేరు నానికి కానీ, ఆడెవడో నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ అని ఉంటాడు వాడు, ఇక్కడ అంబటి రాంబాబు గారు, సేమ్ బోతుల్లో ఉంటారు. ఒక్కొక్కరు మనుషులు రక్తం తాగేశారు అనిపిస్తుంది ఏమో చూస్తే. ఇంకోటి ఆవిడ ఉన్నాడు, ఆడు చదువుకున్న డాక్టర్ సీదిరి అప్పుడురాజు, ఆవిడంతే. ఈ పశువుల మందను అందరినీ కలిపి ఇంటికి తోలేస్తే ఇవాళ వీడు మళ్ళీ వచ్చి నరికేస్తాం చంపేస్తాం అంటున్నాడు. నోరు మూసుకుని నీ పని నువ్వు చూసుకో. టీడీఆర్ కుంభకోణం నువ్వు అతి కొద్ది రోజుల్లో నువ్వు జైలుకి వెళ్ళిపోవడం ఖాయం. టీడీఆర్ కుంభకోణంలో నువ్వు జైలుకి వెళ్ళి చెప్పకూడదు తినడం ఖాయం చాలా తక్కువ సమయంలో. కానీ మా వంక చూసి మమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే కాళ్ళు చేతులు కూడా నరికేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నాను.